ప్రెజెంట్ ఇప్పుడే జర్మనీలో ల్యాండ్ అయ్యాను. వీడెప్పుడు జర్మనీకి వెళ్ళారు అనుకుంటున్నారా? హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు మైసూర్లో ఉన్నాం అనమాట. మైసూర్లో మనం మీకు ఆల్రెడీ ఒక అప్డేట్ ఇచ్చా కదా, చిన్న వీడియో ఇచ్చి స్టార్టింగ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో నేను ఇక్కడ చెప్పాను మైసూర్కి వెళ్ళబోతున్నా. అక్కడ వచ్చేసి మనం మైసూర్ ప్యాలెస్ అండ్ ఒక చర్చ్ అంటే పైన మ్యూజియం మనం ఎక్స్ప్లోర్ చేయాలని డిసైడ్ అయ్యాం కదా. సో ప్రజెంట్ మనం మైసూర్లో ఉన్నాం. ప్రజెంట్ మైసూర్లో మనం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకి మైసూర్ అని రైల్వే స్టేషన్ ముందర ఇలా ఐ లవ్ మైసూర్ అని ఉంది. సో ఇదే మైసూర్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఒక పెద్ద క్లాక్ టవర్ ఉంది, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూస్తే చాలా పెద్దది మైసూర్ స్టేషన్ కూడా. చాలా దూరం నడవాల్సి వచ్చింది బయటకు వచ్చేసరికి. ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఆటో పార్కింగ్ అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ నేను మైసూర్ రైల్వే స్టేషన్ దగ్గర వెళ్తున్నా. ఇక్కడ చూస్తే మనకి స్ట్రీట్స్ ఎంత క్లీన్ ఉన్నాయంటే, రోడ్స్ కూడా కొంచెం కూడా డస్ట్ లేదు, చాలా క్లీన్గా ఉంది సిటీ. అండ్ మనకి ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా బాగున్నాయి, అందరూ బాగా పాటిస్తున్నారు, ఎట్లా పడితే అట్లా వెళ్ళకుండా. అండ్ ఇక్కడ చూస్తే ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. అటు చూసుకుంటే మనకి ఎగ్జిబిషన్ పెట్టారు. అటు సైడ్ వెళ్దామంటే రోడ్ క్రాస్ చేయలేము, మళ్ళీ మనకి ఏమైనా ఫైన్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి చూడండి అక్కడ కనబడుతుంది అనుకుంటా. ఇక్కడ బస్సెస్ కూడా మనకి సేమ్ బెంగళూరు ఉన్నట్టు ఉన్నాయి. బస్సెస్ కూడా సేమ్ కలర్ KSRTC అని చాలా బాగున్నాయి. కానీ బస్ సర్వీస్ నేను వెళ్దాం అనుకుంటే నాకు తెలియదు ఏ బస్ ఎక్కాలా అని. సో అక్కడ చూడండి మనకి చెర్రీ బ్లాజమ్స్ ఉంది, మనకి పింక్ కలర్లో ఫ్లవర్స్. ఓన్లీ అది వింటర్ సీజన్లో మనకి బెంగళూరులో బాగా వైట్ ఫీల్డ్ సైడ్ అనేది మనకి కనబడతాయి. అలాగే మనకి డిఫరెంట్ కంట్రీస్లో కూడా, జపాన్ అండ్ చైనా లాంటి కంట్రీస్లో కూడా ఇలాంటి చెర్రీ బ్లాజమ్ ఫ్లవర్స్ అనేది మనకి కనబడతాయి. ఇక్కడ చూస్తే ట్రీస్ మొత్తం మనకి చాలా బాగుంది, చాలా క్లీన్ ఉంది యాక్చువల్లీ సిటీ మాత్రం. ఫస్ట్ టైం మైసూర్కి రావడం. ఇక్కడ చూస్తే మనకి మైసూర్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ అనుకుంటుంది, బాగుంది కాలేజ్ కూడా. ఇక్కడ చూస్తే మనకి ఆయుర్వేద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది, చాలా బాగుంది, ఓల్డ్ స్ట్రక్చర్లో ఉంది. మనకి ఇది కొంచెం పాండిచ్చేరి వైబ్స్ వస్తున్నాయి, స్ట్రీట్స్ అన్ని చాలా బాగుంది. అక్కడ చూస్తే మనకి లైబ్రరీ ఉంది, కనబడుతుందో అక్కడ కన్నడలో గ్రంథాలయం రాశారు. మనకి మొత్తం ఆటోసే ఇక్కడ, అందరూ వచ్చి ఆటో ఎక్కడికి వెళ్ళాలి హిందీనా అని అడుగుతున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ. సో మీరు హిందీ కూడా యూజ్ చేయొచ్చు, బట్ కన్నడ వస్తే ఇంకా బాగుంటుంది. కన్నడ వస్తే నీకు ఇంకా హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది వస్తారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఓల్డ్ కాయిన్స్ దొరుకుతున్నాయి, అంటే ఇలా గవ్వలు కూడా, రింగ్స్. అక్కడ చూస్తే మనకి దీపాలు చాలా ఓల్డ్ ఉన్నాయి, కాయిన్స్ కూడా చూస్తే దీపాలు ఉన్నాయి, చిన్న చిన్న కాయిన్స్. నచ్చితే కొనుక్కోవచ్చు. 1500 చెప్తున్నారు రేటు, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఇలా ఫుట్పాత్ పైన పెట్టుకుంటూ సేల్ చేసుకుంటున్నారు. మనకు నచ్చితే మన కలెక్షన్ మనం మెయింటైన్ చేయొచ్చు. ఇలా కాయిన్స్ కూడా ఉన్నాయి చాలా బాగా. సిటీ నాకు చాలా బాగా నచ్చింది అబ్బా, చాలా క్లీన్ ఉంది. పీపుల్ కూడా చాలా ఏమంటారంటే ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎవరు కూడా హార్ష్గా లేరు. అలా ఉంటే మనకి వేరే ప్లేస్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇంకా సిటీ కూడా మంచిగా టూరిస్ట్ ప్లేస్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి క్లోతింగ్ కూడా సెల్ చేసుకుంటున్నారు ఇలా. ప్రెసెంట్ నేను చర్చ్ దగ్గరికి వెళ్తున్నా. చర్చ్ దగ్గరికి వెళ్ళే రూట్లో మొత్తం మనకి జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీ షాప్సే. దాదాపు ఒక 100-200 పైగా ప్రతి షాప్ పక్కన షాప్ జ్యువెలరీ షాప్ ఉంది. అండ్ నేను ఇక్కడ రూట్ ఎలా కనుక్కుంటున్నా అంటే, అందరికీ అప్రోచ్ అవుతూ రూట్ అడుగుతున్నా. సో అందరూ చెప్తున్నారు. నాకు
ఆటో వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు ఎక్కువ చెప్తుంటే నేను ఆటోలో వెళ్ళలేదు. దగ్గరే కదా అని 2 కిలోమీటర్స్ ఉండే, మ్యాప్స్లో చూశాను, అందుకే బై వాక్ వెళ్తున్నా. ఇంకా తెలియకపోతే పక్కన బయట వాళ్ళకి అడిగి వెళ్తున్నా అనమాట. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. మళ్ళీ చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నా పబ్లిక్లో. ఒక పక్కన భయం ఉంది, అందరు నన్నే చూస్తున్నారు. బట్ వ్లాగ్స్ ఇంకా ఇలా మాట్లాడకపోతే మనం ఎప్పుడు గ్రో అవ్వలేం. అందుకే ఇలా పార్ట్ టైమ్గా నేను ఎప్పుడో ఒకసారి నా దగ్గర మనీ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు చిన్న చిన్న ట్రిప్స్ అనమాట. అంతే, ఏదో నేను తోపు అని నేను ఫీల్ అవ్వట్లేదు, మెల్లగానే గ్రో అవుదాం, అంతే అన్నమాట. సో మనం లోపలికి ఎంట్రీ అయిపోయాం. చర్చ్ చూడండి, కలర్ కూడా ఎంత మినిమల్గా ఉందో, అద్భుతంగా ఉంది అసలు ఆర్కిటెక్చర్. ఇలాంటివి మనం ప్రతి ఒక్కరు చూడాల్సిందే డెఫినెట్లీ లైఫ్లో. ఇలాంటి కన్స్ట్రక్షన్ అనేది మనకి ఎక్కడ కనపడదు, ఓన్లీ మనకి ఫారిన్ కంట్రీస్లో కనపడుతుంది. ఇక్కడ చూస్తే చాలా మంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఏమో అనుకున్నా, చాలా మంది వచ్చారు. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ ఇది, చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. లోపలికి కూడా వెళ్దాం మనం. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అన్నమాట. అక్కడ చూసుకుంటే మనకి ఫారినర్స్ కూడా, ఆఫ్రికన్స్ అనుకుంటా. సో వాళ్ళ స్కిన్ టోన్ అండ్ వాళ్ళ ఫేస్ స్ట్రక్చర్ అలానే ఉంది. చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడే జర్మనీలో ల్యాండ్ అయ్యాను. వీడెప్పుడు జర్మనీకి వెళ్ళారు అనుకుంటున్నారా? జర్మనీ కాదండి, ఇది మైసూర్ అనమాట, మన కర్ణాటక స్టేట్లో. ఇది మనకి ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ చర్చ్. మనం ఇప్పుడు బయట ఉన్నాం, లోపలికి వెళ్ళేసి మనం మొత్తం లోపల ఎలా ఉందో కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్ అంతా చూసుకున్నాం. ఇది పైనుంచి మనకి ఒక ఇది సిలువ ఉంటుంది కదా, సిలువ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో దీన్ని బిల్డ్ చేశారంట. యాంగిల్ చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు, వ్లాగ్స్ చేస్తున్నారు, చాలా ఫ్యామిలీస్ వచ్చాయి. మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది. సో లోపలికి మనకి టికెట్ ఉందో లేదో కనుక్కొని వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకి చైనీస్ వాళ్ళు వచ్చారు, చైనీస్ పీపుల్. ఇప్పుడు కొన్ని షార్ట్స్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. నా ఫోన్లో వైడ్ యాంగిల్ లేదు, అందుకే ఇలా యాంగిల్ వస్తుంది. సో ఏమనుకోవద్దండి, అడ్జస్ట్ చేస్తున్నా. చాలా మంది ఉన్నారు ఇక్కడ, టూరిస్ట్, లోకల్ పీపుల్, ఇంకా వేరే అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్సలెంట్ కదా చర్చ్ మాత్రం. లోపలికి వెళ్దాం ఇంకా. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూస్తే మనకి ఇతనే అనమాట, రెనో ఫ్యూగ్ మ్యాప్. ఇతనే అనమాట మనకి బిల్డ్ చేసినది ఈ పర్టికులర్ చర్చ్ అనేది. మొత్తం స్టోన్ ఇది మనకి ఎప్పుడు బిల్డ్ చేశారంటే ఇక్కడ చూడండి, ప్యారిస్ ప్రీస్ 1931 to 1941 ఈ పీరియడ్ లో మనకి బిల్డ్ చేసినట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. చాలా మంది, చాలా నైట్ అయితే ఇక్కడ లైట్స్ పెట్టారు, ఏమైనా లైట్ షో ఉంటుంది అనుకుంటా, మనకు తెలియదు. బట్ చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్. మొత్తం ఫారిన్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇది. సో ఇప్పుడే ప్రెసెంట్ మనం స్లిప్పర్స్ అనేది అక్కడ ఒక కౌంటర్ ఉంది, అక్కడ హ్యాండ్ ఓవర్ చేసాము. వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు, అది మనం రిటర్న్ ఇస్తే మనకి మన స్లిప్పర్స్ ఇస్తారు. 5 రూపీసే అంతే. లోపలికి స్లిప్పర్స్ అండ్ షూస్ అలో లేదు. చాలా ఓల్డ్ చర్చ్ కదా. సో లోపలికి వెళ్తున్నాం. సూపర్ అంటే సూపర్ ఉంది. పైన చూడండి గిఫ్ట్స్,
మొత్తం క్రిస్మస్కి సెలబ్రేషన్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి బెనిఫ్యూగా తను మనకి బిల్డర్ అనమాట. ఇయర్ బార్న్ డేట్ ఇంకా మొత్తం మెన్షన్ చేశారు. అతను ఎప్పుడు చనిపోయాడు, ఎక్కడ తనని పాతి పెట్టారు, బరీడ్ అట్ ప్యారిస్ ఫ్రాన్స్ అంట. ఇక్కడ చూస్తే మనకి ప్రే ఫర్ అస్, మదర్ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్, ప్రే ఫర్ అస్ ఇలా చేశారు. ఆఫరింగ్ మనం ఏమైనా కావాలంటే డొనేట్ చేయొచ్చు మనీ. ఇంకా ఆమె గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూడండి, సూపర్ అంటే సూపర్ అండి. ఇక్కడ చూడండి మొత్తం మనకి గిఫ్ట్స్ మొత్తం బాగా పెట్టారు. ఇస్తే వెరోనికా వైబ్స్ ద ఫేస్ ఆఫ్ జీసస్. చాలా మంది ప్రే చేసుకుంటున్నారు. చూస్తే ప్రే చేస్తున్నారు వాళ్ళకి ఇష్టమైన దైవాన్ని. ఫస్ట్ టైం చేస్తున్నా. ఈ ఫ్రంట్ వ్యూ. ఇన్ అని పెట్టారు, క్రిప్టిన్ అని. సో లోపలికి వెళ్ళి చూద్దాం. అందరూ వెళ్తున్నారు. అడిగాను, ఎవరికి ఐడియా లేదంట. ఓ ఇక్కడ మనీ కూడా డొనేట్ చేస్తున్నారు చాలా మంది. సో ఆఫరింగ్ పిటిషన్ అంట. నాకైతే ఐడియా లేదు. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి దీని గురించి ఏంటి అనేది. ఇక్కడ చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది చర్చికి సంబంధించినదా, లేకుంటే చర్చ్లో ఫాదర్స్ ఎవరు అనేది మనకు తెలియదు. సో మొత్తం ఇంగ్లీష్ పేర్స్, విక్టర్, చార్లెస్, క్యాథరిన్, ఇలా జార్జ్, మొత్తం మన ఫారిన్ కంట్రీ నేమ్స్ అవి ఉన్నాయి. మొత్తం ఇలా ప్రతి గోడ పైన గోడ అంతా ఇట్లా పెట్టారు. అది స్లీపింగ్ జోసెఫ్ అంట. సో పడుకొని ఉన్నారు ఫాదర్ జీసస్ అని. చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రే చేసుకుంటున్నారు వాళ్ళ కోరికలు. సో మనం బయటికి వెళ్ళిపోదాం. ఇది బ్యాక్ సైడ్ చర్చ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ చూస్తే మనకి రెండు ఇట్లా శిల్పాలు ఉన్నాయి. హోప్ ఇన్ క్రియేషన్ అంట. ఇలా పెట్టారు గార్డెన్ ఏరియా లాగా. ఒక చిన్న అవుట్ సైడ్ మ్యూజియం అనుకోండి. ఇంకా ఇక్కడ ఏదో ఒకటి ఉంది మొత్తం హిల్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో అందరూ లోపలికి వెళ్తున్నారు. ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ అంట. చూద్దాం ఒకసారి. జీసస్ చూడండి, సిలువ చూస్తే క్యాండిల్స్ ఇచ్చారు ఇలా.
ఇక్కడికి మన చిన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, తినే జ్యూసెస్, డ్రెస్సింగ్ మొత్తం ఉన్నాయి. మేబీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుందేమో. రాత్రి ఇక్కడ చూస్తే మనకి చిన్న బొమ్మల కొలువు లాగా పెట్టారు. జీసస్ ఇంకా ఉన్నారన్నమాట ఎవరు. ఎక్సలెంట్ ఉంది కదా. ఇక్కడ చూస్తే మనకి గొర్రెలు కూడా ఉన్నాయి, గోట్స్. చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేయాలి ఇలాంటి వాళ్ళని. చూడండి క్రిస్మస్ ట్రీ, అన్నిటికీ గిఫ్ట్స్ ఇట్లా తగిలించి పెట్టారు. వెయిట్లెస్ ఉంటాయి బట్ ఏముండదు, గిఫ్ట్స్ లాగా పెట్టారు డిజైన్. లోపలికి వెళ్తున్నాం. సూపర్ అంటే సూపర్ ఉంది. పైన చూడండి గిఫ్ట్స్ మొత్తం క్రిస్మస్కి సెలబ్రేషన్ చేశారు. ఇక్కడ చూస్తే మనకి రెనెఫ్యూగా తన మనకి బిల్డర్ అనమాట. ఇయర్, బోర్న్ డేట్ ఇంకా మొత్తం మెన్షన్ చేశారు. అతను ఎప్పుడు చనిపోయాడు, ఎక్కడ తనని పాతి పెట్టారు, బరీడ్ అట్ ప్యారిస్ ఫ్రాన్స్ అంట. ఇక్కడ చూస్తే మనకి ప్రే ఫర్ అస్, మదర్ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్, ప్రే ఫర్ అస్ ఇలా చేశారు. ఆఫరింగ్ మనం ఏమైనా కావాలంటే డొనేట్ చేయొచ్చు మనీ. ఇంకా ఆమె గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ చూడండి మొత్తం మనకి గిఫ్ట్స్ మొత్తం బాగా పెట్టారు. వెరోనికా వైబ్స్, ద ఫేస్ ఆఫ్ జీసస్. చాలా మంది ప్రే చేసుకుంటున్నారు. చూస్తే ప్రే చేస్తున్నారు వాళ్ళకి ఇష్టమైన దైవాన్ని. ఫస్ట్ టైం చేస్తున్నా. ఈ ఫ్రంట్ వ్యూ. ఇన్ అని పెట్టారు, క్రిప్టిన్ అని. సో లోపలికి వెళ్ళి చూద్దాం. అందరూ వెళ్తున్నారు. అడిగాను, ఎవరికి ఐడియా లేదంట. ఓ ఇక్కడ మనీ కూడా డొనేట్ చేస్తున్నారు చాలా మంది. సో ఆఫరింగ్ పిటిషన్ అంట, నాకైతే ఐడియా లేదు. ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి దీని గురించి ఏంటి అనేది. ఇక్కడ చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది.
చర్చికి సంబంధించినదా లేదంటే చర్చ్లో ఫాదర్స్ ఎవరనేది మనకు తెలియదు. సో మొత్తం ఇంగ్లీష్ పేర్స్ విక్టర్, చార్లెస్, క్యాథరిన్, ఇలా జార్జ్, మొత్తం మన ఫారిన్ కంట్రీ నేమ్స్ అవి ఉన్నాయి. మొత్తం ఇలా ప్రతి గోడ పైన గోడ అంతా ఇట్లా పెట్టారు. అది స్లీపింగ్ జోసెఫ్ అంట. ఇది బ్యాక్ సైడ్ చర్చ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ చూస్తే మనకి రెండు ఇట్లా శిల్పాలు ఉన్నాయి. హోప్ ఇన్ క్రియేషన్ అంట. ఇలా పెట్టారు గార్డెన్ ఏరియా లాగా, ఒక చిన్న అవుట్ సైడ్ మ్యూజియం అనుకోండి. జీసస్ చూడండి, సిలువ చూస్తే క్యాండిల్స్ ఇచ్చారు ఇలా. ఇక్కడికి మన చిన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, తినే జ్యూసెస్, డ్రెస్సింగ్ మొత్తం ఉన్నాయి. మేబీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుందేమో. ఇక్కడ చూస్తే మనకి చిన్న బొమ్మల కొలువు లాగా పెట్టారు. జీసస్ ఇంకా ఉన్నారన్నమాట ఎవరు. ఎక్సలెంట్ ఉంది కదా. ఇక్కడ చూస్తే మనకి గొర్రెలు కూడా ఉన్నాయి, గోట్స్. చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేయాలి ఇలాంటి వాళ్ళని. చూడండి క్రిస్మస్ ట్రీ, అన్నిటికీ గిఫ్ట్స్ ఇట్లా తగిలించి పెట్టారు. వెయిట్లెస్ ఉంటాయి బట్ ఏముండదు, గిఫ్ట్స్ లాగా పెట్టారు డిజైన్. నేనేమనుకున్నా అంటే మైసూర్ ప్యాలెస్, ఇంకా చర్చ్, సెయింట్ జోసెఫ్ చర్చ్. ఇది సారీ, అప్పుడు నేను కొలాజన్ చర్చ్ అన్నా కదా, తప్పైంది. ఇది సెయింట్ జోసెఫ్ చర్చ్. కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇంకోటి కూడా చూశాను అనమాట, అది రీల్స్లో చూసి ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను మైసూర్ ప్యాలెస్ అండ్ చర్చ్, ఈ చర్చ్ పైన మ్యూజియం 3 అనుకున్నాను వన్ డేలో. బట్ మైసూర్ ప్యాలెస్ వెళ్ళకపోవచ్చు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం. ఇంకా మనం పైన మ్యూజియంకి రెడీ అయిపోదాం. అది ఇక్కడ నుంచి అరౌండ్ 10 to 12 కిలోమీటర్స్ ఉంది. మనం ర్యాపిడో బుక్ చేసేసుకుని వెళ్ళిపోదాం. పైన మ్యూజియం అది ఓల్డ్ వింటేజ్ కార్స్ అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ వన్ మోర్, నేను మైసూర్ ప్యాలెస్ చూద్దాం అనుకున్నా, అది చాలా టైం పడుతుందంట. అరౌండ్ చాలా లాస్ట్ వీక్ 27th 28th వీకెండ్స్లో చాలా క్రౌడెడ్, మనం వీడియో తీయడానికి కూడా సెట్ అవ్వదు. అది వన్ డే, మనం ఓన్లీ ఫర్ వన్ డే మైసూర్ ప్యాలెస్కి ప్లాన్ వేసుకొని వద్దాం డెఫినెట్లీ. అది కూడా నాకు చాలా ఇష్టం చూడాలి, దానికోసం వచ్చాను. బట్ ఇది దగ్గర ఉందని ఇది వచ్చేసాను. బట్ ఇక్కడే చాలా టైం అయిపోయింది, చాలా ఉంది ఇక్కడ చూడడానికి కూడా. సో డెఫినెట్లీ ఎవరైనా మైసూర్ అండ్ కర్ణాటకలో ఉంటే డెఫినెట్లీ ఈ పర్టికులర్ చర్చ్ అనేది విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది, లోపల అంతా మీకు కొత్తగా డిఫరెంట్ వరల్డ్లో వచ్చినట్టు ఉంటుంది. ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇలాంటి చర్చ్కి రావటం.